కేవలం పూజ చేసి వెళ్ళిపోతే కుదరదండి. రోజు కనీసం ఒక అభిషేకమో పూజో ఒక ఆకో పువ్వో పెట్టడమో అది పద్ధతి. ఇలా ఒక 10 ఏళ్ళు చేశాం, 20 ఏళ్ళు చేశాం. సాధన పెంచాలి. పూజ పెరుగుతున్న కొద్దీ ఈ కుటుంబం మీద తాపత్రయం తగ్గాలి, దేవుడి మీద తాపత్రయం పెరగాలి. ఇదంతా అందుకోసమే కదా. అందుకే జీవిత లక్ష్యం అంటారు. అందరికీ జీవిత లక్ష్యం ఒక్కటేనండి, ఆత్మజ్ఞానం పొందడం తప్పితే జీవిత లక్ష్యం వేరే ఉండకూడదు. అసలు 25 ఏళ్లవాడు జీవిత లక్ష్యం అంటే పర్వాలేదు, 70 ఏళ్లవాడికి జీవిత లక్ష్యం ఏంటండి? మోక్షం పొందడం తప్ప. జీవితం ఎందుకో తెలుసుకోవడమే జీవిత లక్ష్యం. జీవిత లక్ష్యం అంటే జీవితం ఎందుకో తెలుసుకో, అప్పుడు జీవిత లక్ష్యం సాధించినట్టే. ఎందుకంటే ఈ జీవుడు కొత్తగా వచ్చాడు దేహంలోకి, ఇంతకుముందు లేడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈ వెళ్ళిపోయింది ఎవరు? ఉన్నదెవరు? ఈ దేహం ఎక్కడి నుంచి? ఇది తెలుసుకోకపోతే జీవిత లక్ష్యం ఏమిటి? లైఫ్ అచీవ్మెంట్ ఎవరికి ఇవ్వాలి? శంకరాచార్య స్థాయి వాడికి ఇవ్వాలి. ఇప్పుడు ఉద్యోగంలో ఏదో సాధించడం, వివాహంలో ఏదో సాధించడం, 4 రకాల బిరుదులు, ఇది కాదు లైఫ్ అచీవ్మెంట్. అదేదో ఇస్తారు, పుచ్చుకుంటాం, అది వేరే విషయం. కానీ అది నిజమైంది కాదు. అది లైఫ్ అనే దానికి అర్థం నీకు తెలియకపోతే లైఫ్ అచీవ్మెంట్ ఏంటి మిత్రమా? అది చెబుతున్నాడు ఇక్కడ. హృదయం వేదాంత వేద్యం. ఆత్మ అనేది లోపల శివుడు లింగ రూపంలో ఇక్కడ కనపడతాడు. సరిగ్గా అసలైన రూపం అయింది ఎక్కడ ఉంటుందో, సకలమనుగతం శంకరం నస్మరామి. అందరి జీవుల్లోనూ ఉన్న శివుణ్ణి నేను వృద్ధాప్యంలో కూడా స్మరించలేదయ్యా, ఇంకెప్పుడు స్మరిస్తాను అంటున్నాడు. అంటే ఈ శివలింగ ఆరాధన చేయడం ద్వారా మనం గ్రహించాల్సింది, అందరి హృదయంలో ఏ కులభేదం, మతభేదం, ప్రాంతభేదం, స్త్రీ పురుష భేదం లేకుండా, చివరికి మనిషికి కుక్కకి ఉండే జీవభేదం కూడా లేకుండా శివుడు ఉన్నాడు. సకలమనుగతం శంకరం నస్మరామి. అందరు జీవుల్లో ఉన్న శివుణ్ణి నేను కనిపెట్టలేకపోయానయ్యా. కనిపెట్టాలంటే ఏం చేయాలో చెబుతున్నాడు, చెప్పి అది చేయలేకపోయాను అంటున్నాడు. మన తరఫున ఆయన శంకరాచార్య కాదుగా, ఆయన ఎంతో చేయబట్టే 32 ఏళ్లలో చేశాడు ఆయన, కాబట్టి ఆయన కృతార్థుడయ్యాడు. మనం చేయలేకపోతున్నాం, మన తరఫున శివుడికి క్షమార్పణ కోరుతున్నాడు. అందుకని మనం చేయవలసింది నీ హృదయం వేదాంత వేద్యం. మీరు నిజంగానే ఈ పూజ చేసి లేదు చేస్తుండగానే ఒక తీవ్ర తపన కలిగితే మీ ఇంట్లోనే ఒక మూల కూర్చోండి. ఈశాన్య మూలం లేదు, ఎక్కడ కుదిరితే అక్కడ కూర్చోండి. మీ మూలతో సంబంధం లేదు, మూల పురుషుడు దొరకడానికి మూల అవసరం లేదు, నీ మనస్సు అవసరం. ఒక్కసారి లోపలికి వెళ్ళి కళ్ళు మూసేసుకుని లోపలికి వెళ్ళి నేనెవరు, నేను అనే స్ఫురణ ఎక్కడ దొరుకుతుందో చూడండి. ఆ దొరుకుతున్న ప్రదేశం మీద మన మనస్సు పెట్టగానే హృదయం చాలా అందంగా ఆనందంగా ఉంటుంది. వేదాంత వేద్యం. 4 వేదాలు చదివినా, 108 ఉపనిషత్తులు చదివినా అంతిమంగా వేద్యం తెలుసుకోవలసింది ఇదే, ఆత్మతత్వమే.